నమస్తే, విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. కొండకొండల్లో సంత మీకు బాగా నచ్చినట్లుంది, అందుకే అది 5 లక్షల వ్యూస్ దిశగా పరుగులు తీస్తుంది. ట్రైబల్ లైఫ్ స్టైల్ను చూపే అలాంటి సంతలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఏడుగురాళ్లపల్లి సంత. ఇది తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో ఉంది. బగ్గమర్రిపాడు సంతతో పోలిస్తే ఇది కాస్త వైవిధ్యంగా ఉంటుంది. ఆ వైవిధ్యం ఏంటో మీరు చూసేయండి. దండకారణ్యంలో ప్రతి శుక్రవారం జరిగే సంత ఏడుగురాళ్లపల్లి సంత. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి ఏజెన్సీలో రంప నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే దారిలో ముందుగా మారేడుమిల్లి, తర్వాత చింతూరు, తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా బోర్డర్ వస్తుంది. చింతూరు నుంచి భద్రాచలం వెళ్లే దారిలో ఈ ఏడుగురాళ్లపల్లి ఉంటుంది. ఏడుగురాళ్లపల్లికి భద్రాచలం 35 కిలోమీటర్లు. సుకుమా జిల్లా కుంటా బ్లాక్ నుంచి ఏడుగురాళ్లపల్లి సంత 30 కిలోమీటర్లు. అలాగే హైదరాబాద్ నుంచి భద్రాచలం మీదుగా విజయవాడ జాతీయ రహదారికి ఈ ఏడుగురాళ్లపల్లి ఆనుకుని ఉంటుంది. ఈ సంతకు గిరిజనులు దండకారణ్యం నుంచి నడిచి వాహనాలపై వస్తారు. ఛత్తీస్గఢ్ లోని సుకుమా జిల్లా నుంచి కూడా గిరిజనులు వస్తారు. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో ఉండే ఏడుగురాళ్లపల్లి రాష్ట్ర విభజన తర్వాత తూర్పు గోదావరిలో కలిసింది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ బోర్డర్లో జరిగే రెండో అతిపెద్ద సంత ఇదే. అమ్మ, మీ పేరు చెప్పండి. గంట్ల నాగేశ్వరి. ఇక్కడికి ఏ ఊరు ప్రజలు వస్తారు? ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు నుండేమో భద్రాచలం నుండి, ఇటు నుండేమో చింతూరు నుండి, ఎర్రబోర్ నుండి చాలా మంది వస్తారు. చాలా ఊర్ల నుండి. ఏ ఏ ట్రైబ్స్ వస్తారు? గిరిజనులు గుత్తికోయ వాళ్ళు వస్తారు, బెంగాలీస్ వస్తారు, ఇంకా చాలా హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. మీరు ఇప్పుడు 5 years నుంచి ఇక్కడ చేస్తున్నారా? రైట్. ఎలా ఇది మీ దగ్గరికి గిరిజనులు వస్తారా లేకపోతే లోకల్ పీపుల్ వస్తారా? గిరిజనులు కూడా వస్తారు. లోపల మల్లంపేట, అల్లుగూడెము, నర్సింగ్పేట, పేగ చాలా ఊర్లు ఉన్నాయి ఇటు సైడ్ లోపలికి. అటు నుండి కూడా వచ్చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వారం వారం ప్రతి వారం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంకా చెప్పడానికి ఇంకేమైనా ఉందమ్మా? ఇంకా ధన్యవాదాలు. ఇవి దేనికండి? ఇది పొయ్యి మూకుళ్ళు. ఇవి సార్ మీదే ఊరండి? చింతూరు దగ్గర బొద్దరాయిగూడెం. మీరు ఇప్పుడు కుండలు తీసుకొస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ ఎవరు ఎక్కుకుంటుంటారు మీ కుండల్ని? గుత్తులు కొంటారా? ఇలాంటి సంతల్లో అడవుల్లోని గిరిజనులు ముఖ్యంగా కొన్ని సామాన్లు కొనుక్కోవడానికే వస్తారు. అలాగే వాళ్ళు పండించే లేదా అడవుల్లో సేకరించే మహువా, అదే ఇప్ప పువ్వు, కూరగాయలు, చేపలు, తాటికళ్ళు, జీలుగు కళ్ళు లాంటివి ఈ సంతలో అమ్ముకుని తమకు కావాల్సిన వాటిని ఇక్కడి వ్యాపారుల దగ్గర కొనుక్కుంటారు.
ఇంకో కాయ ఇంకో డబ్బు ఇంకో 10 రూపాయలు మునక్కాయకి 30 రూపాయలు మరి 20 రూపాయలు ఇయ్యి 30 రూపాయలు అక్క 30 20 30 20 అయ్యా ఏ ఊరు మీది? పొట్లాయి అండి. ఎక్కడది? కోనవరం యువతల. కోనవరం యువతల పొట్లాయి. ఓకే. ఆకుకూరలు బండిస్తాం, ఆకుకూరలు రైట్. మా దగ్గర అయితే ఎక్కువ తీసుకుంటారు, మీరు అమ్మేటప్పుడు మాత్రం కొంచెం ఇస్తారు అని గిరిజనుడు ఓ చిరు వ్యాపారితో గొడవ పడుతుండడం ఒక చిన్న చేంజ్. ఇంతకుముందు ఇది కూడా ఉండేది కాదు కదా. చిన్నది వస్తే 40 రూపాయలు 50 రూపాయలు తీసుకెళ్తాడు. ఏం చెప్తావు? ఇంకా 30 రూపాయలది ఇంత మీది ఎంత వస్తుంది? ఇంతే వస్తుంది. నీవే మేము ఇస్తామా? నేను కొంటాను. ఏడుగురాళ్లపల్లి సంతలో ఖచ్చితంగా చూసి తీరాల్సినది ఒకటి ఉంది, అదే కళ్ళు మార్కెట్. జీలుగ కళ్ళు, తాటి కళ్ళును గిరిజనులు బాటిల్స్ లోను కుండలతోనూ తెచ్చి అమ్ముతుంటారు. చాలా తక్కువ రేటుకే స్వచ్ఛమైన దొరుకుతుంది కాబట్టి ఆడామగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కానిచ్చేస్తుంటారు. అమ్మా ఇదేంటిదమ్మా? తాటికల్లు. తాటికల్లు ఇది రైట్.
ఎలా మా గ్లాసు లెక్క అమ్ముతారా? గ్లాసు లెక్కనా? ఎంత గ్లాస్ ఎంత? 20. ఈ గ్లాస్ 20? అమ్మా ఇది కూడా తాటికల్లేనా? దేనికండి? అమ్మ యూట్యూబ్లో పెట్టడానికి అమ్మా. ఎంతమ్మా అది? అదెంత? 40. ఫోటో తీసుకొని బాలయ్యో ఓతరు ఫోటో తీసుకున్నట్టు సాబున్ బతలు గాస్తీను ఈడు నాచుతాను ఇక ఫోటో తీసి ముందు కూడా అವು ಓದ್ತರು ಅವಂತ ಗುಳೆತ ತೊಳ್ತರು ಆಗತ್ತರು ಈಗತ್ತರು ಬೇಲೆ ಮಾಡ್ತರು ಆಗತ್ತರು ಬೇಲೆ ಮಾಡ್ತರು ಆಗತ್ತರು ಸೌಕರ್ ಬೋ ಆಗತ್ತರು ಸೌಕರು ನಾ ಈಗ కొన్ని ಗರಿ ज्यादा दूर लगा ज्यादा दूर पड़ेगा ఇది బాణం ఇది. ఓకే ఓకే ఎంత ఇది? 50. ఒకటి 50 రూపాయలు. ఎవరు మీది? మీరు ట్రైబ్సేనా? ఏ ట్రైబ్స్ మీరు? కోయ. ఇక్కడికి ఎక్కువ మంది ఏ ట్రైబ్స్ వస్తారు? కోయలు వస్తారు. ఇంకా రెడ్డిస్, కొండరెడ్లు. అమ్మా ఇవేంటి అమ్మా? బొబ్బర్లు. ఇవి అలసందలు. ఇవి
ఇవి బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు, ఇవి నల్ల బొబ్బర్లు. ఇది మామూలు కందిపప్ప. రైట్. అమ్మ ఏ ఊరమ్మ ఇది? చింతూరు. కారమా ఇది? బకెట్ 100 రూపాయలు, చపాతీ పీట 100 రూపాయలు, గిన్నెల స్టాండ్ 100 రూపాయలు, కోళ్ళ బుట్ట 100 రూపాయలు. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే వస్తు మార్పిడి విధానం ఇప్పటికీ ఇక్కడ ఉంది. తాము అడవుల్లో సేకరించే మహువా, చింతపెక్కలు, గోంగూర గింజల్లాంటివి ఇక్కడ వ్యాపారులకి ఇచ్చి వారి నుంచి బియ్యం లాంటివి తీసుకుంటారు. ఏడుగురాలపల్లి సంతతో పాటు విలేజ్ వ్యాన్ టీం చూసిన సంతల్లో చూసిన ఒక విషయం ఏంటంటే, చాలా మంది చంటి పిల్లలు కాదు, అంతకి మించి పసిపిల్లలు అంటే 2-3 నెలల పిల్లల్ని సంతలకు తీసుకొచ్చేస్తుంటారు. మనకు ఆశ్చర్యంగా అనిపించినా వాళ్లకు అది చాలా సాధారణం. తాగండి 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 పోయితాను వైట్ రాండి అంత వస్తాడు. రెండు నెలల పాప? 2 నెలలే. ఏం పేరు? పేరు లేదా, ఇంక పెట్టలేదు.
అమ్మ ఎంత వయసు అమ్మా పాప? పాప 3 నెలలు. గోరటి వెంకన్న పాట సంత అమ్మ ఊరి సంతలో పాడినట్లుగా ఎక్కడెక్కడ వాళ్ళు ఈ సంతలో కలుసుకుంటారు. బంధువులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, స్నేహితులు ఇలా అప్పుడప్పుడు కలుసుకుని అన్ని విషయాలు కలబోసుకుంటారు. అది డబ్బులున్నప్పుడే సంతకు వస్తారు కాబట్టి అన్నిసార్లు అలా కలవడం కుదరదని చెబుతుంటారు. ఏ ఊరమ్మా మీది? అందరిది ఒకే ఊరా? మీ చింతపాడు, మీ ఇద్దరిది చింతపాడు, మీ ఇద్దరిది ఏమవుతారు? మీకు చెల్లి అవుతారా? ఓకే ఓకే ఓకే. ఈమె చెల్లి, ఈమె చెల్లి అవుతారు. సంతలో కలుసుకున్నారు, అందుకే మాట్లాడుకుంటున్నారు. మంచిదే మంచిదే కదా, మంచిదే మంచిది. అవును 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 అవును. సంతకు వస్తే కలుసుకోవచ్చు. చర్చకు వచ్చినప్పుడు కలుసుకుంటాం. ఊరు పడుకున్న ఊర్లో పడుకునేవారు మనకెందుకు? ఇప్పుడు కోతాలకు పోతారు, మిరప కోతాలకు పోతారు, ఇటు పోతారు అటు పోతారు, ఇది మన కలర్ కదా. అవును అవును అవును. అయితే ఇప్పుడు మన వచ్చింది సంత చేపట్టు వచ్చింది దిగినది చారే మధ్య మంచిది. అవును అవును. ప్రతి వారం ఇలా కలుసుకుంటారా? ప్రతి వారం కాదు కానీ అప్పుడు అవునవును. మాకు ఇచ్చేలే డబ్బులు ఉన్నప్పుడు వస్తారు. డబ్బులు చేట బుట్ట నల్లుతా దిగుతాం. చేట బుట్ట నల్లకుండా మనం దిగలేము. అవునవును. అట్లానే ఇయ్యాల దిగుతాం. అలా కలుసుకున్నారు. నా పేరు రాజిరెడ్డి సారు. రాజిరెడ్డి కొండరెడ్లు మీరు? ఇదా లచ్చమ్మ. లచ్చమ్మ, రాజిరెడ్డి. అమ్మ మీ పేర్లు? నా పేరు కూడా లచ్చమ్మయ్యే. మీ పేరమ్మా? ఎవరమ్మా? ఆందేలా. ఏం పేరు నీ పేరు? కన్నప్రెడ్డి. చదువుతున్నావా? స్కూల్ లేదా? మీ బాబామ్మా? మా బాబు రాజశేఖర్ రెడ్డి. ఈ బాబు ఏమవుతాడు? వాడు మాకు బంధువు, తమ్ముడు అవుతాడు. మరి మీ ఊర్లో స్కూల్ లేదా? స్కూల్ ఉంది, మా పిల్లలేమో పోతారు. ఈ బాబు కూడా? వాడు ఇది ఉప్పన్పల్లి గట్టి చింతలపాడు, నైదు బారాపట్న. వీళ్ళూరులో లేదా స్కూలు? లేదు. తాతగారు ఎవరేనండి మీది? చింతూరండి. చింతూరా? అదే సొక్కపేటి పీకి.
ఫీట్ అదే ಬೇಲತ್ತೆ మహేందర్ మన్ను వాళ్ళకేమంతది ఏ భాష అండి మీరు ఇప్పుడు మాట్లాడింది? కోయి భాష. కోయి భాష మీకు వచ్చా? మీరు నేర్చుకున్నారు ఎలాగనే? మేము పుట్టి పెరిగింది ఇక్కడేనండి. ఇక్కడ ఏజెన్సీలోనే మా తాతగారు 150 సంవత్సరాలు అవుద్ది ముత్తాత గారు వచ్చి. మా తాతగారు, మా నాన్నగారు, మేము, మా పిల్లలు, మా మనవలు అందరు కూడా వీళ్ళతో మమేకమైపోయారు. మమేకమై ఉన్నాం. ఇక మేము అయ్యగారులు, మాకు మేము వీళ్ళకి కూడా పూజలు అవి చేస్తూ ఉంటాం. పూజలు చేస్తుంటారు, అలాగే ఈ వ్యాపారం కూడా చేస్తుంటారు, టైలరింగ్, బట్టల అమ్మకం ఇదంతా. రైట్ రైట్ రైట్. పిల్లలు కూడా చదువుకున్నారు. ఏజెన్సీ అవ్వటం వల్ల వీళ్ళకి ఏమీ లేవు, చేసేది అవును, అవకాశాలు ఉండాలి కదా. అవకాశాలు లేవు. ఈయన డిగ్రీ చేశాడు, ఇక కుదరక ఆయన కూడా బట్టల వ్యాపారం, ఇంకా ఆయన కూడా డిగ్రీ చేశాడు, ఆయన బట్టల వ్యాపారం. నేను అందరికి వీడియో తీస్తుంటే అన్నెపు రెడ్డి నన్ను షూట్ చేస్తున్నాడు. క్రియేటివిటీకి హద్దులు లేవంటే ఇదే కావచ్చు. సూపర్ రా, సూపర్. ఉన్నత విద్యకు ఉత్తమ